నమస్కారం ఎల్లాంటి న్యూస్కి స్వాగతం. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. ఫాజల్ నగర్ రిజర్వాయర్ జలాలకు ప్రత్యేక పూజలు చేసిన ప్రభుత్వ పాల్ శ్రీనివాస్. వేములవాడ పట్టణంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు సాగరం వెంకటస్వామి జన్మదిన వేడుకలు. TUWJ H143 మహాసభ వాల్ పోస్టర్ను ఆవిష్కరించిన ప్రభుత్వ పాల్ శ్రీనివాస్. ఉచిత మెగా వైద్య శిబిరాన్ని ప్రారంభించిన సిరిసిల్ల నియోజకవర్గ ఇన్ఛార్జ్ KK మహేందర్ రెడ్డి. ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయాలన్న BRSV నాయకులు కంచర్ల రవిగౌడ్. గతంలో పట్టణ అధ్యక్షుడిగా సాగరం వెంకటస్వామి కాంగ్రెస్ పార్టీకి ఎన్నో సేవలు అందించారని పట్టణ యూత్ అధ్యక్షుడు సాగరం త్రినాథ్ అన్నారు. వేములవాడ నియోజకవర్గ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు సాగరం వెంకటస్వామి జన్మదినం సందర్భంగా వేములవాడ పట్టణ యూత్ అధ్యక్షుడు సాగరం త్రినాథ్ ఆధ్వర్యంలో జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. రాజన్నాలయం ముందు కేక్ కట్ చేసి సంబరాలు జరిపారు. అనంతరం భక్తులకు యాచకులకు స్వీట్లు పంపించేసి వేములవాడ ఏరియా ఆసుపత్రిలో రోగులకు పండ్లను పంపించేశారు. ఈ సందర్భంగా సాగరం త్రినాథ్ మాట్లాడుతూ పట్టణ అధ్యక్షుడిగా బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా సాగరం వెంకటస్వామి అందిస్తున్న సేవలు కార్యకర్తలకు ఆదర్శంగా నిలుస్తాయని అన్నారు. పార్టీ కష్టకాలంలో సైతం పార్టీ వెన్నంటే ఉండి నడిపించారని గుర్తు చేశారు. వారు రానున్న రోజుల్లో మరిన్ని పదవులు అధిరోహించాలని, శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆశీస్సులతో వారు ఆరోగ్యాలతో ఉండాలని వేడుకున్నారు. కార్యక్రమంలో BCCL పట్టణ అధ్యక్షులు నాగుల రాముగౌడ్, నేరల శ్రీధర్, మల్లేష్, బబ్లు, అరుణ్ తేజాచారి, బొజ్జ భారతి, సాగర్, వరప్రసాద్, సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. అధ్యక్షుడుగా సాగర వెంకట స్వామి అన్న పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నాను. అన్న మీరు ఆరోగ్యంగా ఆ రాజన్న దయ వల్ల మరెన్నో పుట్టినరోజులు చేసుకోవాలని కోరుకుంటున్నాను. అన్న సమానమైన సాగర వెంకటస్వామి బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు గారి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు రాజేశ్వరం ఆశీస్సులతో వారు క్షేమంగా ఉండాలని గుడి ముందు కేక్ కట్ చేసి సంబరాలు జరపడం జరిగింది. అలాగే వెంకటస్వామి గారు 100 సంవత్సరాలు సుఖ సంతోషాలతో జీవించే కాకుండా రాజకీయంలో కూడా రాజస్వామి ఆశీస్సులతో, అలాగే మా ఎమ్మెల్యే ప్రభుత్వ ఆశీస్సులతో మంచి ఉన్నత పదవులు పొందాలని కోరుకుంటూ, అలాగే అన్నయ్య మీకు జన్మదిన శుభాకాంక్షలు. వెంకన్న హ్యాపీ బర్త్డే. సీనియర్ నాయకుడు సాగర వెంకటస్వామి గారి జన్మదిన సందర్భంగా గుడి ముందు రాయరాజస్వామి ఆశీస్సులతో జన్మదిన వేడుకలు కేక్ కట్ చేయడం జరిగింది. అలాగే అన్న ఆది శ్రీనివాస్ ఎమ్మెల్యే గారి అలాగే ప్రభుత్వ పాల్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో వెంకటస్వామి ముందు మంచి పదవులు సాధించి జనానికి అందరికీ మంచి చేయాలని కోరుతున్నాం. వేములవాడ పట్టణంలో బ్లాక్ అధ్యక్షులు సాగర వెంకటస్వామి గారి జన్మదిన వేడుకలు చేసుకోవడం జరిగింది. పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరూ ఇక్కడ చేరుకోవడం జరిగింది. ఇప్పుడే కౌలాలు కట్టేసి రాజధాని దర్శనం జరిగింది. ఇందుకు భాగంగా ఆయన ఇంకా ఈ రానున్న రోజులలో ఇంకా ఎన్నో పదవులు రావాలని కోరుకుంటూ, కాంగ్రెస్ పార్టీకి ఇంకా ఎన్నో రకంగా సేవలు చేయాలని కోరుకుంటూ ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలియడం జరిగింది. బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు సాగరం వెంకటరామన్న గారి జన్మదిన వేడుకలో భాగంగా గుడి ముందు కేక్ కట్ చేయడం జరిగింది. వారు నిండు నూరేళ్లు ఆరోగ్యంగా ఉండాలని ఆ రాయరాజేశ్వర స్వామిని కోరుకుంటూ రానున్న రోజుల్లో మంచి పదవులతో ఉండాలని ఆశిస్తున్నాం. ఈరోజు బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు సాగర వెంకటస్వామి గారి జన్మదిన వేడుకలను ఈరోజు శ్రీ రాజరాజేశ్వర స్వామి గారి టెంపుల్ ముందు కేక్ కట్ చేయడం జరిగింది. రానున్న రోజులలో వెంకటస్వామి గారు ఇంకెన్నో పదవులు రావాలని కోరుకుంటున్నాడు. బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు సాగర వెంకటస్వామి గారి పుట్టినరోజు వేడుకలో భాగంగా గుడి ముందు కేక్ కట్ చేసి ఏరియా హాస్పిటల్లో పండ్లు పంపిణీ చేయడం జరిగింది. దీనికి కారణంగా పెద్ద ఎత్తున కార్యకర్తలు, సీనియర్ నాయకులు పాల్గొనడం జరిగింది. వారు ఆరోగ్యాలతో ఉండాలని, ఆ రాయరాజేశ్వర దీవెనలు ఉండాలని, ఉన్నత స్థాయికి పదవులు పొందాలని కోరుకుంటున్నాము. తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్టుల సంఘం TUWJ H143 3 జిల్లాల మహాసభను విజయవంతం చేయాలని రాష్ట్ర ఉపాధ్యక్షులు లాయక్ పాషా, వేములవాడ ప్రెస్ క్లబ్ అధ్యక్షులు మహమ్మద్ రఫీలు పిలుపునిచ్చారు. ఈ నెల 9న వేములవాడ పట్టణంలోని మహాదేవ్ కళ్యాణ మండపంలో మహాసభను నిర్వహిస్తున్నట్లు వారు తెలిపారు. ఈ సందర్భంగా మహాసభకు సంబంధించిన వాల్ పోస్టర్ను వేములవాడ శాసనసభ్యులు ప్రభుత్వ పాల్ శ్రీనివాస్ చేతుల మీదుగా ఆదివారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కరీంనగర్, రాజన్న సిరిసిల్ల జిల్లా, జగిత్యాల జిల్లాకు చెందిన జర్నలిస్టులు మహాసభకు పెద్ద సంఖ్యలో తరలివచ్చి విజయవంతం చేయాలని కోరారు. మహాసభకు ముఖ్య అతిథిగా ప్రభుత్వ వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ హాజరవుతున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో సీనియర్ పాత్రికేయులు తాహేర్ పాషా, రేగుల రాంప్రసాద్, కొలిపాక నరసయ్య, తీగల మల్లికార్జున్, కనకారెడ్డి, పాషం భాస్కర్ రెడ్డి, జిల్లా రమేష్, కొత్వాల్ శ్రీనివాస్, మహమ్మద్ అజీం, కమలాకర్, షేక్ రియాజ్, దేవరాజు, బూర్ల సందీప్, ప్రదీప్, దుర్గం పరశురాం, అబ్బకోని రవీందర్, ప్రవీణ్, సయ్యద్ ఫహద్ పాషా,
కోడం గంగాధర్, శ్రీకాంత్, ముషాహిద్, ఇమ్రాన్, షబ్బీర్, జునైద్, జబ్బర్, నాగరాజు, గంగాధర్, హరీష్, షోయబ్, శ్యామ్ తదితరులు పాల్గొన్నారు. జై తెలంగాణ. తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్టుల సంఘం కరీంనగర్, రాజన్న సిరిసిల్ల జిల్లా, జగిత్యాల జిల్లాలకు సంబంధించిన మహాసభను ఈ నెల 9న వేములవాడ పట్టణంలోని మహాదేవ్ ఫంక్షన్ హాల్లో నిర్వహించడానికి నిర్ణయించుకున్నాం. ఇందుకు సంబంధించిన మహాసభలకు సంబంధించిన వాల్ పోస్టర్ను ఈరోజు తెలంగాణ ప్రభుత్వ విప్, వేములవాడ శాసనసభ్యులు, మనందరి ఆత్మీయ నాయకుడు ఆదిశీనన్న చేతుల మీదుగా ఆవిష్కరించడం జరిగింది. తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్టుల సంఘం H143కి సంబంధించిన 3 జిల్లాలకు చెందిన జర్నలిస్టులంతా 9న జరిగే మహాసభకు పెద్ద సంఖ్యలో తరలివచ్చి మహాసభను విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాను. అలాగే ఈరోజు పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమం ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. వేములవాడ రూరల్ మండలం ఫాజుల్నగర్ గ్రామంలోని ఫాజుల్నగర్ రిజర్వాయర్ను ఎల్లంపల్లి నీటితో నింపడంతో ప్రభుత్వ బాల శ్రీనివాస్ ఎల్లంపల్లి జలాలకు ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వేసవికాలం ప్రారంభం కాకముందే శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు నుండి మోటార్ ఆన్ చేసి నీటిని దిగువకు విడుదల చేయడం జరుగుతుందని, రైతుల బోర్ బావులు, పొలాలు, భూగర్భ జలాలు ఎండిపోకుండా ముందస్తుగా నీటిని విడుదల చేయడం జరుగుతుందన్నారు. గతంలో రైతులు రోడ్డెక్కితేనే నీరు విడుదల చేసే పరిస్థితి ఉండేదని, కానీ నేడు రైతులకు రానున్న రోజుల్లో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందుగానే నీరు విడుదల చేయడం జరిగిందని తెలిపారు. గౌరవనీయులు మన ప్రాంత ఎమ్మెల్యే, ప్రభుత్వ అయిపోయినటువంటి పెద్దల ఆది శ్రీనివాస్ గారితోని ఈరోజు ఫాజుల్నగర్ రిజర్వాయర్ను పరిశీలనలో భాగంగా ఇక్కడికి రావడం జరిగింది. గత ప్రభుత్వాలు 10 సంవత్సరాల నుంచి ఈ ప్రాంత రైతులు పడుతున్నటువంటి గోసను చూసి, ఆ యొక్క రైతుల యొక్క కష్టాలను చూసి మరి పెద్దలు ఇప్పుడు గెలిచినటువంటి మన ఎమ్మెల్యే గారే మరి రోడ్డెక్కి మరి ధర్నాలు చేసినటువంటి పరిస్థితి ఆనాడు ఉండేది. అదేవిధంగా పొలాలన్నీ ఎండిపోతే పరిశీలన చేసినటువంటి రోజులు, రైతులు ఏడుస్తుంటే బాధలు చూసినటువంటి వ్యక్తిగా ఈరోజు మరి రైతాంగానికి ఎలాంటి కష్టం రావద్దని, రైతుల పొలాలు ఎండిపోవద్దని ముందుగానే భావించి ఈరోజు ఫాజుల్నగర్కు నీళ్లు తీసుకురావడం జరిగింది. ఈరోజు సాయంత్రం వరకు బహుశా మొత్తం నిండి మరికి కిందికి చెరువులకు ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని చేపట్టబోతున్నాం. దయచేసి రైతులందరూ కూడా గమనించవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను. సరిగ్గా 10 రోజుల క్రితం ప్రజాపాలనలో భాగంగా 4 పథకాలు 22 రుద్రేంగిలో జరిగిన గ్రామసభ, కలిగొట్ట సూరమం ప్రాజెక్టు సందర్శన, గౌరవనీయులు భారీ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వచ్చిన రోజు, పెద్దలు పొన్నం ప్రభాకర్ వచ్చిన రోజు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి సమస్యలు, రైతులకు ఉన్నటువంటి ఇబ్బందులు తెలుసుకున్నవాడిగా వేసవి కాలం ప్రారంభం కంటే ముందే శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు ద్వారా మోటార్ లాంచ్ చేసి ఫాజుల్నగర్ చెరువును నింపుకొని మన దగ్గర కిందికి రుద్రేంగిలో నాగారం చెరువు, కలిగొట్ట చూరం ప్రాజెక్టు వరకు కూడా నీళ్లు తీసుకుని పోయి రైతుల పొలాలు ఎండిపోకుండా, రైతుల బావులు గాని, బోరు బావులు గాని భూగర్భ జలం ఎండిపోకుండా ఆయా గ్రామాల్లో చెరువులు నింపుకోవడానికి లక్ష్యంతో ఆనాడు అక్కడ నీ స్పీచ్ లో చెప్పడం జరిగింది. గతంలో రైతులు రోడ్డెక్కినప్పుడు లచ్చపేటకు సంబంధించి పడావ పడ్డటువంటి కాలువలు, లచ్చపేట తండాకు సంబంధించిన రిజర్వ్ పనులు చేయాలని చెప్పని పట్టించుకొని సందర్భం గాని, కలిగొట్ట సూరం ప్రాజెక్టు రుద్రేంగి మధ్యలో ఉన్నటువంటి పడావ పడ్డటువంటి ప్రాజెక్టు పనులను శరవేగంగా ఈరోజు
మీ బిడ్డగా అవకాశం ఇచ్చినాక, రైతు బిడ్డగా అవకాశం ఇచ్చినాక రైతుల ప్రయోజనాల కోసం ఈ ప్రాజెక్టులన్నింటి కూడా పరిగెత్తిస్తున్నాం. పడాబడ్డ ప్రాజెక్టులన్నీ ముమ్మరంగా అభివృద్ధి దశలో పనులు చేస్తున్నాం. దయచేసి మీరు గమనిస్తున్నారు. ఈ అంశంలోనే ఈ ప్రభుత్వ పనితీరును గమనించమని సందర్భం కోరుతూ రైతుకు ఉపయోగపడే కార్యక్రమాలు అన్ని కూడా అమలు చేస్తాం. ఈ 13 మాసాలలో 61,000 కోట్లు ఈ తెలంగాణ వ్యాప్తంగా రైతాంగం కోసం ఈరోజు వెచ్చించినటువంటి సందర్భం. 2 లక్షల లోపు రైతు రుణమాఫీ అయితే ఏంటి, ఇంకా 2 లక్షల పైన ఉన్న వాళ్ళు కూడా గ్రామానికి 10-20 మంది వెళ్తున్నారు, పెద్ద మనుషులు వాడుకోలు ఇవ్వాలంటారు. అది కూడా గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకుపోయిన ఒక వ్యక్తి చనిపోయినప్పుడు ఆ వ్యక్తి పైన దయ, కరుణ, జాలి చూపించాల్సిన బాధ్యత మనందరిపై ఉందని సిరిసిల్ల నియోజకవర్గ ఇన్ఛార్జ్ కేకే మహేందర్ రెడ్డి పేర్కొన్నారు. ముస్తాబాద్ మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు ఎల్లా బాలరెడ్డి ఆధ్వర్యంలో పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేశారు. సమావేశానికి ముఖ్య అతిథిగా కాంగ్రెస్ పార్టీ సిరిసిల్ల నియోజకవర్గ ఇన్ఛార్జ్ కేకే మహేందర్ రెడ్డి విచ్చేసి గూడు లేక అంబులెన్స్ లో గడిపిన మృతుని కుటుంబాన్ని పరామర్శించారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో పార్లమెంట్ కో కన్వీనర్ చక్రధర్ రెడ్డి, పట్టణ అధ్యక్షులు గజ్జల రాజు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. సభ్య సమాజంలో ఈ విధంగా ఉంటారా అని కూడా మనముగా ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఒక వ్యక్తి చనిపోయినప్పుడు ఆ వ్యక్తి పైన దయ, కరుణ, జాలి అనేది చూపించాల్సిన బాధ్యత మన సమాజం పైన ఉంది, మన పైన ఉంది. కానీ వ్యక్తి చనిపోయిన తర్వాత ఎవరైతే బిట్ల సంతోష్ భీమండి నుండి, అంటే ముస్తాబాద్ స్వగ్రామం అయినప్పటికీ కూడా భీమండికి బతుకుదల కొరకు వెళ్ళి మళ్ళీ కొన్ని పరిస్థితుల ద్వారా ముస్తాబాద్ పట్టణానికి వచ్చి అద్దె ఇంట్లో వండుకుంటూ సిరిసిల్ల పట్టణంలో వార్పింగ్ కార్మికునిగా పనిచేస్తూ ఇల్లు ఏదైతే ఖాళీగా ఉందో, ప్రభుత్వం నిర్వహించిన గృహ సముదాయాల్లో ఏదైతే ఖాళీగా ఉందో ఆ గృహ సముదాయాన్ని వారికి కేటాయించడం జరిగింది. వారికి నిజంగా కూడా ఆ కుటుంబం తరఫున, సిరిసిల్ల జిల్లా యొక్క ప్రజల తరఫున ఇటువంటి మానవీయ కోణాన్ని చాటుతున్న కలెక్టర్ గారికి కృతజ్ఞతాభివందనలు తెలియజేస్తూ, అందులో అధికారులు కూడా, ముఖ్యంగా స్థానికంగా ఉండే ఎస్ఐ గారు కూడా అనేక సందర్భాల్లో వారు కూడా అన్ని రకాలుగా మేము చూసుకుంటున్నాం సార్, మీరేమి వాళ్ళు చెప్పగానే అన్ని రకాలుగా మేము చూసుకుంటున్నాం సార్, ఆ దాన సంస్కరణకు కావాల్సిన విషయంలో మేము అన్ని రకాలుగా సహకరిస్తాం మేమని చెప్పి వారు కూడా చెప్పడం జరిగింది. డిస్ట్రిక్ట్ వెల్ఫేర్ ఆఫీసర్ గారు వారు కూడా వెంటనే స్పందించి తనకు అందుబాటులో ఉన్న సఖివాలను పంపించడం జరిగింది. ఏదైతే ఒక సమిష్టిగా ఒక కుటుంబంలాగా వాళ్ళందరూ కూడా ఈ కుటుంబానికి అండగా ఉన్నందుకు సిరిసిల్ల నిరుపేద గ్రామీణ ప్రాంత ప్రజల కోసం నిర్వహిస్తున్న మెగా ఉచిత వైద్య శిబిరాన్ని సిరిసిల్ల నియోజకవర్గ ఇన్ఛార్జ్ కేకే మహేందర్ రెడ్డి, పీపుల్స్ హాస్పిటల్ ప్రముఖ వైద్యులు చింతోష్ శేఖర్ ప్రారంభించారు. ముస్తాబాద్ మండలం గూడెం ప్రభుత్వ పాఠశాలలో ఇండియన్ మెడికల్ అసోసియేషన్ పీపుల్స్ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరాన్ని నిర్వహించారు. గ్రామీణ ప్రజలకు వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మండలంలోని నిరుపేదలకు ఉచిత వైద్య సేవలు అందించేందుకు గూడెం గ్రామంలో ఉచిత మెగా వైద్య శిబిరాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ వైద్య శిబిరానికి పిల్లల, స్త్రీల నిపుణుల వైద్యులతో పాటు 15 మంది వివిధ వ్యాధులకు సంబంధించిన వైద్యులు వైద్య పరీక్షలు చేసి ఉచిత మందులు అందించారు. ఈ అవకాశాన్ని గ్రామీణ మండల ప్రజలు వినియోగించుకున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు గజ్జల రాజు, మాజీ ఏఎంసీ చైర్మన్ చిట్నేని అంజనరావు, మాజీ ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. నా పేరు పి లీలా శిరీష, డాక్టర్ని. మేము కండక్ట్ చేసినటువంటి ఐఎంఏ రాజన్న సిరిసిల్ల ఉచిత మెగా క్యాంపుని ఇక్కడ గూడెంలో నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా దీనికి ఆధ్వర్యం వహిస్తున్నటువంటి శంకర్ డాక్టర్ గారికి ధన్యవాదాలు. అట్లే మన గవర్నమెంట్కి కూడా కేకే మహేందర్ రెడ్డి సార్ కూడా వచ్చారు, ఆయన కూడా మా యొక్క నమస్కారాలు. ముఖ్యంగా ఈ పల్లె ప్రజలకి ఏ విధంగా అయితే మోకాళ్ళ నొప్పులు, ఈ రక్తలేమి ఇవన్నీ కూడా ఉన్నాయి. చాలామంది వృద్ధులు ఎక్కువగా ఈ యొక్క క్యాంప్కి వచ్చి ఉన్నారు. ఎందుకంటే వయసు వాళ్ళు అయితే ఆటోమేటిక్గా అన్ని హాస్పిటల్స్కి వెళ్ళి వాళ్ళ యొక్క ప్రాబ్లం ఏంటో చెప్పి ట్రీట్మెంట్ అనేది తీసుకోగలుగుతున్నారు.
చిన్నపిల్లలు వృద్ధులు చాలా వరకు హాస్పిటల్స్కి వెళ్ళి దూర ప్రాంతాలకు వెళ్ళి చూపించుకోలేరు కాబట్టి అలాంటి వాళ్ళని ఆలోచించి మా ఐఎంఏ తరఫు నుంచి డాక్టర్ శంకర్ సార్ గారు అరేంజ్ చేసినటువంటి ఈ ఉచిత మెగా క్యాంప్కి డాక్టర్స్ అందరినీ రప్పించడం జరిగింది. అన్ని బ్రాంచెస్ కూడా వచ్చారు. అందరూ డాక్టర్స్ కూడా వివిధ రకాలైనటువంటి బ్రాంచ్ల నుంచి వచ్చిన డాక్టర్స్ అందరూ కూడా చూస్తున్నారు. ఈ యొక్క క్యాంప్ని ప్రతి ఒక్క పేషెంట్ కూడా వినియోగించుకొని దీని ద్వారా రక్త పరీక్షలు చేస్తున్నాము, ప్లస్ మందులు కూడా ఉచితంగా ఇస్తున్నాము. సో ఇదంతా ఉపయోగించుకొని పేషెంట్స్ అందరూ కూడా ఆనందంగా ఉండాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఈరోజు గూడెం మరియు పరిసరాల గ్రామాలకు ప్రజలకు మెగా వైద్య శిబిరాన్ని ఈ పీపుల్స్ హాస్పిటల్ ఐఎంఏ తరఫున అరేంజ్ చేస్తున్నాము. ఈ శిబిరాన్ని మహేందర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మరియు కాంగ్రెస్ లీడర్స్, ఐఎంఏ డాక్టర్స్, డాక్టర్ శిరీష మరియు డాక్టర్ రమేష్, డాక్టర్ అభినయ్ మా సెక్రటరీ వాళ్ళు ఈ శిబిరానికి పాల్గొన్నారు. వారి సేవలు మరి పిల్లల వైద్యులు కూడా ఈ శిబిరానికి వచ్చారు. వారి అందరి వారి సేవలు వినియోగించుకోవాలని నేను విజ్ఞప్తి చేస్తున్నాను. మరియు ఈ క్యాంప్కి వచ్చిన వాళ్ళకి ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ, పెద్ద ప్రాబ్లమ్స్ ఉంటే స్కానింగ్ కానీ, ఎక్స్రే కానీ ముస్తాబా దగ్గర వస్తే మీకు ఉచితంగా వారందరికీ ఈ ఎక్స్రే కానీ తీస్తామని మీకు ఇట్టి శిబిరాన్ని మీరు అందరూ వినియోగించుకోవాలని. రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను విడుదల చేయాలని బీఆర్ఎస్ విద్యార్థి విభాగం నాయకులు కంచల రవిగౌడ్ డిమాండ్ చేశారు. సిరిసిల్ల పట్టణ కేంద్రంలోని తెలంగాణ భవన్ లో పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేశారు. వారు మాట్లాడుతూ 4,600 కోట్ల ఫీజు బకాయిలు విడుదల చేయకుండా విద్యార్థులను, వారి తల్లిదండ్రులను, కాలేజీ యాజమాన్యాలను ప్రభుత్వం ఇబ్బందులకు గురిచేస్తుందని మండిపడ్డారు. వారి ఉన్నత విద్యకు నిధులు కేటాయించకుండా ప్రభుత్వం విద్యారంగాన్ని నిర్వీర్యం చేస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్థుల పక్షాన బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని, విద్యార్థుల సమస్యలపై కేటీఆర్ నాయకత్వంలో పోరాడతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో విద్యార్థి నాయకులు ముగ్ధం అనిల్ గౌడ్, గాజుల మహేష్, శ్రీకాంత్, మల్యాల దేవరాజు, వసీం అక్రమ్, రాజు, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. చాలా దురదృష్టకరమని ఈ సందర్భంగా తెలియడం జరుగుతుంది. నిజంగా ఈ రాష్ట్రంలో ఉన్న పేద విద్యార్థులు చదువుకోవాలంటే ఫీజు రింబర్స్మెంట్ రాక చాలా ఇబ్బందులు అవుతుంది. అలాగే యజమానులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. డిగ్రీ కాలేజీ కావచ్చు, పీజీ కాలేజీ కావచ్చు, చాలా ఇబ్బంది అవుతుంది. అయినా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి విద్యార్థులు అంటే లెక్క లేదా అని ఈ సందర్భంగా అడగడం జరుగుతుంది. విద్యార్థులు ఎన్నో ఆందోళన చేసినా ఇంతవరకు కాంగ్రెస్ ప్రభుత్వం కానీ ఇంతవరకు స్పందించకపోవడం చాలా సిగ్గుచేటు. ఇది నిజంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం వచ్చినాక అన్ని హామీలు తుంగలో తొక్కడం జరిగింది. విద్యార్థులను మోసం చేయడం జరిగింది. దాదాపు ఇస్తామంటారు. ఆనా రాష్ట్ర ప్రభుత్వం ఖచ్చితంగా వాళ్ళ పేద విద్యార్థులను బంగారు భవిష్యత్తు దృష్టిలో పెట్టుకొని వెంటనే ఖచ్చితంగా విడుదల చేయాలని మేము భారత రాష్ట్ర సమితి నుంచి డిమాండ్ చేయడం జరుగుతుంది. ఈ విద్యార్థులకు భారత రాష్ట్ర సమితి ఖచ్చితంగా అండగా ఉంటుంది. వాళ్లకు ఫీజు రింబర్స్మెంట్ విడుదలయ్యే వరకు పోరాటం చేస్తుందని ఈ సందర్భంగా తెలియడం జరుగుతుంది. అయ్యా ముఖ్యమంత్రి గారు, మీరు విద్యార్థులను ఆనాడు పిసిసి అధ్యక్షుడు ఉన్నప్పుడు మీరు ఫీజు రింబర్స్మెంట్ మేము అధికారంలో రాగానే ఫీజు రింబర్స్మెంట్ ఒకటే తాపలో మేము రిలీజ్ చేస్తున్నారు. ఇప్పటికీ 14 నెలలు గడిచినా ఇంతవరకు మీరు ఏది రిలీజ్ చేసినారని ఈ సందర్భంగా అడగడం జరుగుతుంది. ఇప్పటికైనా విద్యార్థులతో మీరు పెట్టుకోవద్దు. విద్యార్థుల బంగారు భవిష్యత్తు ఆటలాడద్దని ఈ రాష్ట్ర ప్రభుత్వానికి మేము హెచ్చరిక జారీ చేయడం జరుగుతుంది. ఖచ్చితంగా రానున్న రోజుల్లో విద్యార్థుల సత్తా ఏందో విద్యార్థులు మీకు ఖచ్చితంగా బుద్ధి చెప్పే రోజులు దగ్గర పడుతున్నాయి. ఖచ్చితంగా ఫీజు రింబర్స్మెంట్, స్కాలర్షిప్లు ఉన్న పెండింగ్లు అన్ని విడుదల చేయాలని మేము భారత రాష్ట్ర సమితి నుంచి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. లేకపోతే రానున్న రోజుల్లో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి నాయకత్వంలో ఆందోళన చేయడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నామని ఈ సందర్భంగా తెలియడం జరుగుతుంది. ఇవి ఈనాటి వార్తలు. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుసుకుందాం. అందరికీ సెలవు. నమస్కారం.